వస్తుందని అంటుర్రు. ఎట్లా చేసుడు నేను? అమ్మా ఏమైంది? మళ్ళెందుకే బాధపడుకుంటా కూర్చున్నావు? ఏమైంది మళ్ళా? ఇక ఏమవుడు ఏముంది బిడ్డ, నాన్న చనిపోయి నాకు పెద్ద బాధని మిగిలిచ్చిండు బిడ్డ. ఇక పెళ్ళి కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, మీ పెళ్ళి ఎట్లా చేసుడు, మీకు ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారు అని నాకు అదే భయం పట్టుకుంది. తమ్ముడా వానికి ఏం తెలియదు, చిన్నోడని వానికి మస్తు గారాభంగా పెంచినాము, చెప్తే కానీ వానికి ఏం తెలియదు. ఎట్లా చేసుడో నాకైతే మస్తు రంది పట్టుకుంది. ఇక ఏం చేద్దామే, మన తలరాత అట్లుంది. నాన్న మనను వదిలేసి వెళ్ళిపోయిండని నాకైతే ఇంకా నమ్మబుద్ధే అయితలేదే అమ్మా. నాన్న మనను వదిలేసి వెళ్ళిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ బాధ నుంచి ఎట్లా బయటకు రావాలో నాకు అసలు అర్థమైతలేదే అమ్మా. ఇక ఏం చేద్దాం బిడ్డ, ఏడవకు, మన తలరాత గట్లా పాడైంది. ఇక మీ నాన్న ఇడిచిపెట్టి పోయినందుకు, పెద్దదాని అయినందుకు ఇంటికి ఇక మొత్తం అంతా నువ్వే చూసుకుంటున్నావు మమ్మల్ని, చెల్లెని తమ్ముడిని. ఇక నీకు కూడా పెళ్ళి చెయ్యాలి కదా బిడ్డ. ఊర్లో అందరూ ఇంకా ఇప్పుడు పెళ్లి చేస్తావు బిడ్డకి? ఆల్రెడీ నీ చిన్న బిడ్డకే పెళ్ళిడు దాటిపోతుంది, పెద్ద బిడ్డకి ఇంకెప్పుడు చేస్తావు అని అంటుర్రు. అమ్మా మళ్ళీ ఏమైంది? అమ్మా అక్క మళ్ళీ ఎందుకు ఏడుస్తుర్రే మీరు? మళ్ళా అదే పాట పెట్టినావా అని నలుగురు అంటుర్రు ఇది చేస్తుర్రు అని. నువ్వు బాధపడేది కాక అక్కను కూడా బాధ పెడుతున్నావా అని నువ్వు? అక్క నువ్వు ఫస్ట్ ఏడవకి, ఏడుపాపు నువ్వు. ఇక నువ్వు ఇంటికి పెద్దదానివి, ధైర్యం తెచ్చుకొని ఉండక నువ్వు ఏడిస్తే అది ఇంకెక్క ఏడుస్తుంది. ఏడవకు. ఇక నాన్న గుర్తొచ్చి ఏడిపొచ్చింది. ఇక నీకున్నంత ధైర్యం నాకు లేకపాయే. నీకు ధైర్యం లేదని ఎవడన్నాడే? నీకు బాగా ధైర్యం ఉంది కాబట్టి ఇంత మంచిగా నన్ను, తమ్ముణ్ణి, అమ్మని చూసుకుంటున్నావు. నలుగురు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఉన్నావు. కాకపోతే నువ్వు కొంచెం ఎక్కువ ఇమోషనల్, నీకు తొందరగా ఏడుపు వస్తుంది అన్నీ అయితే. ఇక నువ్వన్నా కొంచెం మంచిగా ధైర్యంతో ఉన్నావు బిడ్డ. ఇక అదే అక్కకి పెళ్ళి చేయాలి కదా. ఎన్ని సంబంధాలన్నా చూడమని పిన్నికి ఫోన్ చేసి చెప్పిన. మరి పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ అందరికైతే చెప్పిన, చూస్తామని అయితే అన్నారే బిడ్డ. మరి అదే విషయం ఇక మీకు కూడా చెప్దాము. నాకైతే అసలు ఏం తెలియదు. ఇక వాళ్ళకంటే కొంచెం లోకజ్ఞానం ఉంది, వాళ్ళు మంచినే చూస్తారు బిడ్డ. అమ్మాయి ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకే? పెళ్లి చేసుకుంటే మళ్ళా మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఎట్లయితుంది? ఇక మమ్మల్ని చూసుకుంటా ఉంటేనే జీవితాంతం ఇక పెళ్లి చేసుకోవా బిడ్డ? అక్క